పరిశుద్ధమైన నామని స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అది కాలువల ఓరన నాటబడిన వేలు తన్నును, వెట్ట కలిగిన భయం ఉండదు, ఆకు పచ్చగా ఉండదు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఏ సంవత్సరం అంటున్నారు? గడిచిన సంవత్సరం ఒకవేళ అలా ఉందేమో, జరగబోయే సంవత్సరం అయినా అలాగే ఉందేమో. ఒకవేళ వర్షము లేని సంవత్సరము అన్నారు. ఈ సంవత్సరాన్ని కరువు సంవత్సరము అంటారు. ఇస్సాకు కరువు సంవత్సరంలో విత్తనము వేసి 100 పొందుకున్నాడు ఆయన. వర్షము లేని సంవత్సరంలో అలాగే మనం చూస్తే రాజుల గ్రంథంలో కూడాను కరువు వచ్చేసింది. కానీ ఒక విధవరాలు దేవుని దగ్గర నుంచి సహాయం 3.5 సంవత్సరాలు నూనె అయిపోలేదు, పిండి కూడా అయిపోలేదు. వర్షము లేని సంవత్సరం, చింత నొందదు, కాపు మానదు. ఎవరు వారు అంటే యెహోవాని నమ్ముకునేవారు. యెహోవాని నమ్ముకునే వారు ధన్యుడు. దేవుడు వానికి ఆశ్రయంగా ఉండి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. కొంతమంది చెప్తుంటారు, శాలరీ రాలేదండి, ఆశ్చర్యకరంగా దేవుడు పోషించాడు. కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు, పెన్షన్ లేదండి, అయినా దేవుడు ఎంతో ఘనంగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. కాబట్టి మనం కూడా ఎప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏది ఆటంకం కలిగినా, ఏది ఇబ్బంది కలిగినా ఆశ్చర్యకరంగా నిన్ను పోషించువాడు ఆయనే, నిన్ను నడిపించువాడు కూడా ఆయనే. కాబట్టి ఈ వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. దేవుడు మమ్మల్ని రక్షించడనే చింత మాకు లేదు అన్నారు దానియేలు గ్రంథంలో వారు. కనుక ఫలించుదాం, చింత మానదాం. దేవుడు మనల్ని నడిపించునుగాక, పోషించునుగాక. వర్షము లేని సంవత్సరమును కూడా 100 పొందిన ఇస్సాకులాగా, పిండి తక్కువ కాకుండా ఉన్న విధవరాల్లాగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధితో నింపునుగాక, నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఈ సంవత్సరం ఆదరించి అంతవరకు ఆయన కనుదృష్టి మీ మీద ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.